ఆదికాండ గ్రంథం యొక్క క్లుప్త వివరణ చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకమే ఆదికాండము. ఆది అంటే మొదలు అని అర్థం. ఈ పుస్తకం విశ్వం, మానవ జాతి మరియు దేవుని రక్షణ ప్రణాళిక ఎలా ప్రారంభమయ్యాయో వివరిస్తుంది. క్రైస్తవ యోధా సాంప్రదాయాల ప్రకారం దీనిని మోషే రాశారని నమ్ముతారు. ఈ గ్రంథాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. మొదటిగా సృష్టి మరియు ప్రారంభ చరిత్ర 1 నుండి 11 అధ్యాయాలు. ఈ భాగం ప్రపంచవ్యాప్త చరిత్రను మరియు మానవ జాతి ప్రారంభ దినాలను వివరిస్తుంది. ఇందులో 4 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాము. మొదటిది సృష్టి. దేవుడు శూన్యం నుండి ఈ సృష్టిని, భూమి ఆకాశాలను, సమస్త జీవరాశులను మరియు తన పోలికలో నరుడిని అనగా ఆదాము హవ్వలను 6 రోజుల్లో సృష్టించడం. రెండవదిగా పాపం మరియు పతనం. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞలను మీరి తోటలు నిషేధింపబడిన పండును తినడం ద్వారా మానవ జాతిలోకి పాపం, మరణం ప్రవేశించడం మనం చూస్తాం. మూడవదిగా నోవాహు ఓడ మరియు జలప్రళయం. భూమిపైన పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని శిక్షించడం. అయితే నీతిమంతుడైన నోవాహును, అతని కుటుంబాన్ని, జీవరాశులను ఓడ ద్వారా రక్షించడం అనే రక్షణ కార్యాన్ని మనం చూస్తాము. ఇక 4వదిగా బాబేలు గోపురం. మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఆకాశాన్ని తాకే గోపురాన్ని కట్టాలనుకోవడం, దేవుడు వారి భాషలను తారుమారు చేసి భూమిపైకి చెదరగొట్టడం ఈ ఘట్టంలో మనం చూస్తాము. రెండవది విశ్వాస పితరుల చరిత్ర, అంటే 12 నుంచి 50 అధ్యాయాలు. ఈ భాగం ఒక ప్రత్యేకమైన కుటుంబం ద్వారా దేవుడు భూమిపై తన రక్షణ ప్రణాళికను ఎలా ప్రారంభించాడో చూపిస్తుంది. ఇందులో 4 ముఖ్య వ్యక్తుల చరిత్రలు ఉన్నాయి. మొదటి వ్యక్తి అబ్రహాం గారు. దేవుడు అబ్రహామును పిలిచి, నిన్ను గొప్ప జనముగా చేసి భూమిలోని వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అని నిబంధన చేయడం. రెండో వ్యక్తి ఇస్సాకు. అబ్రహామునకు వృద్ధాప్యంలో దేవుని వాగ్దానం ప్రకారం పుట్టినటువంటి కుమారుడు. తండ్రి విశ్వాస వారసత్వాన్ని కొనసాగించిన వాడు ఈ ఇస్సాకు గారు. ఈ ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి. ఇంకా మూడవదిగా యాకోబు గారు, ఇస్సాకు కుమారుడు. దేవునితో మరియు మనుషులతో పోరాడి గెలిచినందుకు ఈయనకు ఇశ్రాయేలు అనే పేరు వచ్చింది. ఈయన 12 మంది కుమారుల నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏర్పడేట్టుగా మనం చూస్తాం. తర్వాత యోసేపు గారు, యాకోబుకు ప్రియమైన కుమారుడు. అన్నల ద్వారా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడి అక్కడ అనేక శ్రమల తర్వాత దేశానికే ప్రాధాని కావడం, తీవ్రమైన కరువు కాలంలో తన కుటుంబాన్ని, అంత మాత్రమే కాదు ఇశ్రాయేలు వంశాన్ని కూడా కాపాడినట్లుగా మనం చూస్తాము. ఇంకా ముగింపు ఏంటంటే ఈ గ్రంథం గురించి, ఆదికాండ పుస్తకం దేవుడు ఐగుప్తులో యోసేపు మరణించడంతో మరియు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ స్థిరపడడంతో ముగుస్తుంది. దేవుడు సృష్టించిన లోకం పాపంతో నిండిపోయినప్పటికీ కూడా ఆయన మానవ జాతిని వదిలిపెట్టకుండా ఒక రక్షణ మార్గాన్ని ఎలా సిద్ధం చేస్తూ వచ్చారో ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. గమనించాలి. మరి ఒక గ్రంథం యొక్క క్లుప్త వివరణ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. గాడ్ బ్లెస్.